కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. తమ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదని విమర్శించారు. శాస్త్రీయత లేదన్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఏడాది కాలంగా కొత్త జిల్లాలపై సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నేడో రేపో అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలపై తుది ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. జిల్లాలు ఏర్పడుతుంటే కొన్ని గీడ జిల్లా గాడ జిల్లా ధర్నా చేసింది వాళ్ళే. ఇప్పటికీ కొన్ని దిక్కులు కావాలి జిల్లా ధర్నా చేయిస్తున్నది వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నది వాళ్ళే. ఇది ఏంది అంటే ధర్మం చెప్పాలంటే ఎవరైతే సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉంటారో, ఫ్యూడల్ ఆలోచన విధానంతో ఉంటారో, తమ ఆధిపత్యం మాత్రమే చెలాయించాలి అనే అవగాహనతో ఉంటారో, ప్రజల దగ్గరికి అన్ని విషయాలు బహిరంగంగా కుల్లా పోవద్దని అనే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు మైండ్ ఓపెన్ కాక పడుతున్నటువంటి ఇబ్బంది. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన మనం మాట్లాడు, తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టము, ఇన్ని జిల్లాలు అవసరం అంటాడు. అసలు మీకు అది తెలివి ఉంటేనా? మేము చేసిన మోకాలా చూసిన మోకాలా? ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు గీతలు గీస్తారంటాడు. అంటే నేను అనేది ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను ఏం మాట్లాడుతున్నాను అవగాహనతో మాట్లాడాలి. ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం క్రితం సెప్టెంబర్ నెలలో నాకు డేట్ కరెక్ట్ జ్ఞాపకం లేదు, క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆయనకి ఎవరైనా సరే చీఫ్ సెక్రటరీ కాబట్టి ఏ పార్టీ అయినా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, మీ అభిప్రాయాలు చెప్పచ్చు, మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు, మీరు ఏదంటే చెప్పచ్చు అని చెప్పి 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year 1 month అవుతుంది. ఆ తదనంతరం అనేక ప్రక్రియలు జరిగినాయి. లేదు చాలా జరిగినాయి. కలెక్టర్ల సమావేశాలు జరిగినాయి. ఇక్కడ కలెక్టర్లకు అప్లికేషన్ ఇవ్వను, క్యాబినెట్ సబ్ కమిటీ జరిగింది, ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మొన్న రీసెంట్గా కేశవరావు గారి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ కూడా వేస్తాం. దాంట్లో కూడా చాలా చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత నిర్ణయానికి వస్తున్నాం. అసలు దీని ఉన్న బ్రహ్మరాశ్యం ఏంటండి? ఇంతకుముందు వీళ్ళు రాజ్యాలు వెళ్ళినప్పుడు వీళ్ళకి ప్రజలు కనిపించలే. వాళ్ళ పెత్తనం, వాళ్ళ అహంకారం, వాళ్ళ వ్యవస్థ తప్ప ప్రజలు మేము ఏడున్న కాడికి రావాలని తప్ప మేము ప్రజలున్న కాడికి పోతాం అనేటువంటి సోయి వీళ్ళకి రాలేదు. ఈ పార్టీ యొక్క అహంకారం ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ పర్టికులర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళే అడ్డమైన మాటలు అడవులుగా మాట్లాడారు. కానీ మండలాల ఫలితాలు ఏందో మనకు తెలిసి ఇవ్వాలి. ఇంకొక మాట మీకు నేను మనవి చేస్తాను. నేను కాపీస్ ఏమైనా తెచ్చినారా? సంతోషం అడుగుతారు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో, తెలంగాణ జిల్లాలు ఏర్పడుతున్న దాంట్లో ప్రభుత్వం యొక్క అభిలాష, ఆలోచన ఏంది అనేది మీ ద్వారా నేను ప్రజలకు తీసుకుపోవాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా కూడా చెప్పాల్సుకున్న వరంగల్ వేదికగా దయాకర్ వెంకటరు ఒక జిల్లాలో వెంకటరు ప్రభుత్వం ఆశిస్తున్నది ఏంటంటే 2 నుంచి మొదలుకొని 2.5, 3, 3.5 హైయెస్ట్ 4 లక్షల కుటుంబాలు వరకు మాత్రమే ఉండాలి. 2 నుంచి 4 లక్షల కుటుంబాల మధ్య జిల్లా ఉన్నట్టయితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మనం స్టోరీస్ వింటుంటాం కూర్చున్న కాడ. ఇది ప్రజలకు తెలవాలని చెప్తున్నాను. ఈ విషయం స్కాండినేవియన్ కంట్రీస్లో ఇంత గొప్పగా ఉంటుంది, డెన్మార్క్లో ఇది బాగుంది, స్విట్జర్లాండ్లో అది బాగుంది అని చెప్తే మన జీవితం అంతా కూడా స్టోరీ వినుడే. మనం అట్లా ఎందుకు కాకూడదు? ఉన్నాయి అని ఆలోచన ఒకటి అన్న అని ఆలోచన లేదు. తర్వాత వాళ్ళకి ఇద్దరు అనే ఆలోచన లేదు. ఒకటి ఎందుకు వాళ్ళు బాగున్నారు, మనం ఎందుకు బాగలేమండి? వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ అయ్యి పని ముందుకు పోతుంటారు, మనమేమో ఆగిపోతాం. కారణం ఏంటి? జనాభా తక్కువ వాళ్ళ దగ్గర. అందువల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మానిటరింగ్ అద్భుతంగా చేయగలుగుతాం, ప్రతి విషయాన్ని చేయగలుగుతాం. ఇలా మీరే రాస్తారు వార్తలు, మీరే మా దృష్టికి తెస్తారు అనేక విషయాలు. ఎంత కన్ఫ్యూజన్ అండి! ఇలా ఒక్క స్కీమ్ పెడితే వెంటనే దానిలో పైరవకారు పుట్టుకొస్తాడు, దొంగ పుట్టుకొస్తాడు. కళ్యాణ లక్ష్మి ఓ మంచి పథకం పెడదామంటే దానిలో వెంటనే పైరవకారు పుడతాడు. రేషన్ కార్డు ఇద్దాం పేదలకంటే దాని ఎంబడి దొంగలు పుడతారు. అన్ని కుంభకోణాలు బయట పెడితే కూడా మీరే విలేకరులు, నేను మీరే చెప్పాలి దయచేసి. ఈరోజు ఈ కన్ఫ్యూజన్స్, ఈ అబరేషన్స్ ఇవన్నీ ఉండద్దంటే 2 నుంచి 4 లక్షల లోపే కుటుంబాలు కనుక జిల్లాలో ఉన్నట్టయితే రేపు ఈ కొత్తగా ఏర్పడే జిల్లాల తర్వాత మీరే చూడబోతారు. కలెక్టర్ యొక్క, జిల్లా మంత్రి యొక్క కంప్యూటర్ మీద ఈచ్ ఫ్యామిలీ యొక్క స్టేటస్ ఉంటుంది. ఈ ఫ్యామిలీ యొక్క చదివేంది, అప్పేంది, అంశం ఏంది, వీళ్ళ ఆరోగ్యం ఏంది, ప్రతి కుటుంబం యొక్క స్టేటస్
కలెక్టర్ కంప్యూటర్ మీద కలెక్టర్ టిప్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి పిల్ఫరేజ్ లేకుండా ఎవ్రీ లాస్ట్ రూపీ సద్వినియోగం అయ్యేటట్టు, ఎవ్రీ లాస్ట్ పర్సన్ చిట్ట చివరి వ్యక్తిని కూడా ప్రభుత్వం అడ్రస్ చేసేటట్టు మనం పథకాలు రూపకల్పన చేసుకొని పోవచ్చు. ఇది ఇష్టం లేని వాళ్ళు, రాజకీయంగా మాత్రమే ఆలోచించేవాళ్ళు, ప్రజలు కేంద్ర బిందువుగా ఏనాడు వాళ్ళ జీవితంలో ఆలోచించిన వాళ్ళు, చెట్టుకోడు గుట్ట కూడా అయిపోతున్న మా పెత్తనం సంగతి ఏంటని ఒక చిల్లర తిత్తిరి బిత్తిరి ఆలోచన తప్ప వీళ్ళకు నిర్మాణాత్మకమైన దృక్పథం కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేదు. వీళ్ళకి అసలు కల్పన లేదు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ తెస్తాను బయలుదేరినా కూడా ఈ సన్నాసులు ఎట్లా మాట్లాడడం మీరు చూసి వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళ జీవితం. 2001లో నేను తెలంగాణ తెస్తా అని చెప్పిన 100% తెచ్చిన. ఈరోజు ఏం చెప్తాను, జిల్లాలు చేస్తా నేను ఈరోజు చెప్తలేను, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన, డంకా బజాయించి చెప్పిన, దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. 1 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి కమిటీలు వేసినాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం, దాంట్లో కడియం సిఆర్ గారు ఉన్నారు ఆ కమిటీలో. మరి అటువంటి అప్పుడు మీ ఇష్టానుసారం పెడతారా, మీకు ఏది దోస్తా చేస్తా, ఏది దోస్తా చేస్తున్నామా? చర్చోపరి చర్చ జరిపి ఎంతోమందిని అడిగినాం, ఎన్నో అభిప్రాయాలు వచ్చినాయి, అన్నిటి కలబోసి ఆలోచన చేసినాం. అల్టిమేట్లీ ఏంది, స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ రావాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ ఐడియా. అది వస్తే ఏమవుతుంది, తప్పకుండా ప్రజలకు అద్భుతమైనటువంటి సౌకర్యం లభిస్తుంది. ఇలా వరంగల్ జిల్లా ఉన్నది, ఒక్క కలెక్టర్ ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది, రేపు 4-5 కలెక్టర్లు ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది. మారుమూల గ్రామం మహబూబాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చే పని లేదు, భూపాలపల్లి నుంచి ఊరు నుంచి ఇక్కడికి వచ్చే పని లేదు, అక్కడికక్కడనే పరిష్కారం ఆస్కారం ఉంటే చాలా వరకు. అట్లాంటి విచ్చలు ఏర్పడతాడు కూడా పెట్టలేము. ఒక క్రైటీరియా పెట్టుకోవడం, ఏదో క్రైటీరియా పెట్టుకొని దాని ప్రకారం పోతాం. ఈరోజు అనేక రకాల కాంపోజిషన్స్ ఉన్నాయి కంట్రీలో, మన దేశంలో ఒక రకంగా లేవు. అల్టిమేట్గా దీన్ని ప్రజలు తీసుకోవాల్సింది నా రిక్వెస్ట్ ఒకటే, 100% ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి మధ్యలో ఈ దొంగలు, ఈ పిల్ఫరేజు, ఈ తరుగుదల ఏదైతే దాన్ని నివారించడానికి పరిపాలన చాలా క్లోజ్గా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, మానిటరింగ్ పెంచడానికి, తద్వారా అనుకున్న టార్గెట్ అనుకున్నట్టు కొట్టడానికి మనం ముందు పోతున్నాం. ఎవరు మాట్లాడినా సరే రెస్పాన్సివ్గా మాట్లాడాలి. మిమ్మల్ని పిలవలేదా, మాట్లాడలేదా, మీ సలహాలు తీసుకోలేదా, నిన్న కేశవరావు కమిటీ కాడ పోయి చెప్పలేదా? మీలో మీకు వైరుధ్యాలని, 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వనపర్తిగా ఉన్నాడు, ఆయన గద్వాలుగా ఉంటాడు. మీ దానిలో మీకు అనేక అభిప్రాయం ఉందా? లేదు. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏం చేసినాం, మేము పరిష్కారం చేద్దాం లెక్క తీస్తే మేము చెప్పే కుటుంబాల సంఖ్యకు వచ్చింది. వనపర్తి చేసినాం, గద్వాలు వేసినాం, 2 చేసినాం. దాంతో కళ్ళు బయలు మీ ఆగమాగం అయిపోయి వీళ్ళు అన్నీ చేయబట్టరు కదా. ఇంకోటి ఏంటంటే మేము ఏం చేస్తామన్నా వీళ్ళు వద్దంటారు, అదేం రోగమో తెలియదు. కళాభారతి కడతామంటే వద్దంటారు, సెక్రటరీ మంచి కట్టాలంటే వద్దంటారు, శాసనసభ మంచి కట్టుకుందామంటే వద్దంటారు. ఎందుకంటే మేము ఏం చేయలేదు, ముండమోపిగా ఉన్నాం, మీరు కూడా అట్నే ఉండాలి, మీరేం చేయొద్దు. ఇక కాళోజీ కళాక్షేత్రం మేము కడుతున్నాం వరంగల్, ఎందుకు కట్టలేదని వీళ్ళు వెళ్తే వాడిని ఆపినారు. ఎందుకో కట్టలేదు. ఇంత చారిత్రక వైభవం ఉన్న పట్టణం, ఇంత గొప్ప ప్రసిద్ధి ఉన్న పట్టణం ఎందుకు కట్టలేదు? వరంగల్ లాంటి పట్టణంలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కనీసం ఎందుకు కట్టలేకపోయిన గవర్నమెంట్? కట్టలేదు, మేము కట్టలేదు కాబట్టి మీరు కట్టద్దు, మీరేం చేయొద్దు. సెక్రటరీ కడతామంటే దాని కూడా మాట్లాడతారు. ఎట్లుందని మన సెక్రటరీ మనకు గౌరవం ఉంటుందా? డంచన్ లాగా ఉంది. క్యాబినెట్ మీటింగ్ పెడితే మినిస్టర్లు సెక్రటరీలు కలిసి భోంచేద్దామంటే ఒక హాల్ దిక్కులేదు ఉన్న సెక్రటరీలు. ముఖ్యమంత్రి కార్యాలయం పోతే ఇట్లా పాము తిరిగి తిరిగిపోవాలి, ఇట్లా 6 వంకర్లు తిరుగుకుంటూ పోవాలి. విదేశీ డెలిగేట్స్ వస్తారు, మన రాష్ట్రం దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారు. ఏ ఇంప్రెషన్తో పోతారు వాళ్ళు, ఏ అభిప్రాయంతో పోతారు? ఇవన్నీ ఈ విధంగా మీ 60 ఏళ్ల పాలనలో దీన్ని నాశనం పట్టించి, ఏది పట్టించుకోక మీకు చేతగాక ఇలా చేసేవాళ్ళు చేస్తుంటే చెయ్యొద్దు, ఇది కావద్దు, అది కావద్దు అని అడవులుగా మాటలు మాట్లాడుతున్నారు. ఉత్తమమైన సలహాలు ఇస్తే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఈ గ్రూపింగ్లో చూడండి మీరు, 3 జిల్లాలు ఏవైతున్నాయో జిహెచ్ఎంసీలో వచ్చేటి అవి మాత్రమే పెద్ద జనాభా ఉంది. విపక్షాలకు ఏ అంశంపై పోరాటం చేయాలో కూడా అర్థం కావటం లేదని విమర్శించారు సీఎం కేసీఆర్. వర్షాలతో చెరువులన్నీ పొంగి పొర్లుతున్న సమయంలో రైతుల కోసం పోరాటం చేయడం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకున్న సిపిఎం ఇప్పుడు ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామనటాన్ని తప్పుపట్టారు. సిపిఎం నేతలను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇష్యూలను ఎంచుకోవడంలో కూడా తెలియలేదు. నిజమే, సలహాదారులను పెట్టుకోవాలి. ఎవరిని గవర్నమెంట్ మీద కొట్టాడనంటే ఏం ఎత్తుకోవాలో ఏం ఎత్తుకోవద్దు అంశం అనేది ఉన్నారా తెలియదు. ఇప్పుడు కూడా రైతు విషయాలు కొట్లాడతారు, రైతు సమస్యలు నాయి. బ్రహ్మాండంగా వర్షాలు పడి జనమంతా పండగలు చేసుకొని చెరువు కట్టల కాడ పోయి మేకపోతులు కోసుకుంటున్నారు రైతులు.
నేనే ఇష్యూలు ఎంచుకోవడంలో కూడా పోరాట అంశాలు ఎంచుకోవడంలో కూడా తెలియలేదు. ఏ ఇష్యూ ఎప్పుడు కొట్టాడాలి ఏం సంగతి. ఇప్పుడు కూడా రైతు సమస్యలనే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒక్క నాగార్జున సాగర్లో తప్ప అన్ని ప్రాజెక్టులు చెరువుల నుండి అరుగులు దుంకి బ్రహ్మాండమైనటువంటి నిన్నటితో ముగిసిన బతుకమ్మలు తెలంగాణ కాకతీయ చెరువులలో ఆ చెరువు అలల మీద బతుకమ్మలు నాట్యమాడుతుంటే ప్రజల గుండెలు పొంగిపోయింది. అంత గొప్ప సన్నివేశాలు చూసినాం మనం చాలా సంవత్సరాల తర్వాత. అంత గొప్ప రైతాంగం అంతా మేము రెండవ పంట బ్రహ్మాండంగా పండించుకుంటాం. ప్రభుత్వం చెప్తా ఉంది మీకు 9 గంటలు కడుపు నిండా బ్రహ్మాండమైన పంటలు తీయమని. ఈ టైంలో రైతు సమస్యలున్నాయి. ఇప్పుడు వాళ్ళ రైతు ఎజెండా అన్నట్టు ఏం ఎజెండా అండి. ఇంకో కానీ ఎవరో బయలుదేరినని సిపిఎం మహాజన పాదయాత్ర అన్నట్టు. అసలు నీ జీవితంలో నువ్వు తెలంగాణలో తిరిగే అధికారం నీకు లేదు. తెలంగాణ పదం ఉచ్చరించే అధికారం లేదు నీకు. చివరి నిమిషం దాకా ఆ పార్టీ తెలంగాణను కక్షపూర్వకంగా వ్యతిరేకించిన పార్టీ. నేను తెలంగాణ ప్రజలను మనవి చేస్తా ఉన్నా, వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయండి. వీళ్ళు గతంలో చేసిన ఉదారకమేందో తెలంగాణకు ఈ పాదయాత్ర చేసేదేందో ఎక్కడికక్కడ నిలదీసి మొట్టమొదటి క్షమాపణ ఇప్పుడు ముక్కు నేల రాష్ట్రాలు. ఈ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకుంటున్నావా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నావా అని చెప్పు ముందుగా. అది ఏమి లేకుండా యాత్ర, ఇంకా అది ఎన్ని నెలల యాత్ర అనేది. 3 నెలలు ఆ మహత్తరమైన పార్టీ 5 నెలల యాత్ర అంట. అది 150 రోజులు. అవి ఏమి యాత్రలు, ఇవన్నీ పనికి వచ్చే యాత్రలు. ఉన్న రష్యా చైనానే ఊడిపోయింది. ఈయన వాళ్ళ పార్టీ ఏందో వాళ్ళ కథ ఏందో 5 నెలల యాత్ర అంటారు. జగది బలవదన్నట్టు కదా. అంటే ఒక పని కట్టుకొని ఓర్వలేక వాళ్ళ ఉనికి పోతుంటే వాళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటి, ఏ పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా 100% తెలంగాణ ప్రజల యొక్క మంచి కోరి అంతిమంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప వేరే ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు. వీళ్ళు చేసే కన్ఫ్యూజన్ దయచేసి ఎవరు గురి కావద్దని చెప్పి కోరు.